లేకపోయినా గర్భగుడిలో దీపం ఎందుకు కదులుతుంది? రాహుకేతువులే వచ్చి పూజ చేసిన శివక్షేత్రం ఎక్కడుంది? ఒక సాలెడు, ఒక పాము, ఒక ఏనుగు. భక్తి వల్ల ఏర్పడిన ఆలయం ఏది? తన కన్నులని శివుడికి సమర్పించిన భక్తుడు ఎవరు? ఈ రోజు మనం దర్శించుకోబోతున్నది మహిమాన్వితమైన శ్రీకాళహస్తేశ్వర క్షేత్రం అండి. ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటైన శ్రీకాళహస్తి ఆలయం పంచభూత లింగాలలో వాయులింగంగా కూడా ప్రసిద్ధి చెందిన దేవాలయము. ఈ ఆలయంలో స్వామివారు కాళహస్తేశ్వర స్వామిగా, అమ్మవారు జ్ఞానప్రసూనాంబికాదేవిగా మనకు దర్శనమిస్తారు. ముందుగా అయితే నేను ఒకసారి ఈ వీడియో చేశానండి. కానీ ఇప్పుడు రాహుకేతుల పూజ వివరం కూడా చెప్తాననమాట. ఇక గాలి లేకపోయినా దీపం ఎందుకు కదులుతుందంటే కాళహస్తీశ్వర ఆలయంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గర్భగుడిలో గాలి వెళ్ళే అవకాశం అస్సలు ఉండదు. కానీ స్వామివారి దగ్గర వెలిగించే దీపజ్యోతి మాత్రం ఎప్పుడూ స్వల్పంగా కదులుతూనే ఉంటుంది. భక్తులు చెప్పడం ఏంటంటే దీనిని చాలా మంది పరమశివుని వాయుతత్వ మహిమగా భావిస్తారు. అందుకే ఈ క్షేత్రాన్ని వాయులింగ క్షేత్రంగా కూడా భక్తులు ఎంతో పవిత్రంగా దర్శించుకుంటారు. ఇక శ్రీకాళహస్తి పేరు వెనుక అసలు కథ ఏంటి అంటే, శ్రీ అంటే సాలెడు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ ముగ్గురు పరమశివుని పరమ భక్తులు, గొప్ప భక్తులు. సాలెడు తన జాలంతో శివలింగాన్ని కాపాడేదట. పాము రత్నాలతో అలంకరించేదట. ఏనుగు ప్రతిరోజు నదిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసేదట. వీరి భక్తికి పరమశివుడు ప్రసన్నమై మోక్షం ఇచ్చాడని పురాణం చెప్తుంది. అందుకే ఈ క్షేత్రాన్ని శ్రీకాళహస్తిగా ప్రసిద్ధి చెందిందని చెప్తారు. ఇక అమ్మవారి మహిమ దగ్గరికొస్తే, ఇక్కడ అమ్మవారిని జ్ఞానప్రసూనాంబికగా పూజిస్తారు. పార్వతీదేవి భూమిపై వచ్చి ఘోర తపస్సు చేసి పరమశివుని అనుగ్రహం పొందిన పవిత్ర స్థలమే ఇదని చెప్తారు. భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా అమ్మవారు ఇక్కడ వెలిశారని విశ్వాసం. పార్వతీదేవి అమ్మవారే జ్ఞానప్రసూనాంబ అని చెప్తారు. భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి ఈ అమ్మవారండి. ప్రతి ఒక్కరూ విశ్వాసం. ప్రతి ఒక్క పిల్లల్ని ఖచ్చితంగా జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకోవాలి అనేసి. ఇప్పుడు చాలా మందికి ఉండే ఒక పెద్ద సందేహం ఏంటే శ్రీకాళహస్తిలో రాహుకేతువుల పూజ ఎందుకు చేస్తారు అనేది. పురాణాల ప్రకారం రాహుకేతువులు తమ శాప విమోచనం కోసం ఇక్కడికి వచ్చి పరమశివుణ్ణి ఆరాధించారట. వారి భక్తికి మెచ్చిన శివుడు ఈ క్షేత్రంలో మీరు ప్రత్యేక స్థానం ఉంటుంది అని వరమిచ్చారట. అందుకే ఇక్కడ రాహుకేతువుల పూజలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. వివాహం ఆలస్యమైన, సంతాన సమస్యలున్న, కాలసర్ప దోషము, ఉద్యోగ సమస్యలు ఇలాంటి సమస్యల నివారణ కోసం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటారండి. ఇక్కడ ఉదయం నుంచి రాహుకేతువుల పూజ ప్రారంభిస్తారు. సాయంత్రం అయితే 5 గంటల వరకు కొనసాగుతుందన్నమాట. సాధారణ టికెట్ల నుంచి ప్రత్యేక సేవల వరకు భక్తులు పూజలు నిర్వహించుకుంటారు. భక్త కన్నప్ప విషయానికొచ్చేసరికి ఈ క్షేత్రంలో చెప్పగానే గుర్తొచ్చేది మరో మహిమ భక్త కన్నప్ప కథ అండి. భక్త కన్నప్ప అసలు పేరు తిన్నడు. అతని శాస్త్రాలు తెలియవు, పూజా విధానము తెలియదు. కానీ శివుడిపై అమాయకమైన భక్తి మాత్రం అపారంగా ఉంది. ఒకరోజు అడవిలో శివలింగాన్ని చూసిన తిన్నడు ఆ క్షణం నుంచే పరమశివుడిపై అపారమైన భక్తి పెంచుకున్నాడట. ప్రతిరోజు అక్కడికి వచ్చి తనకు తెలిసిన విధంగా పూజ చేసేవాడట. నోట్లో తెచ్చిన నీటితో అభిషేకం, వేటాడిన మాంసంతో నైవేద్యం, అడవి పూలతో అలంకరణ. ఒకరోజు శివలింగం కన్ను నుంచి రక్తం కారుతుండడం చూసి స్వామికి బాధ కలుగుతుంది అని తన కన్నే తీసి సమర్పించాడట. మరో కన్ను నుండి కూడా రక్తం కారడంతో రెండో కన్ను కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట. కానీ రెండో కన్ను తీసేస్తే శివలింగం కనిపించదని తన కాలును గుర్తుగా శివలింగంపై పెట్టి రెండో కన్ను తీయబోతుండగా అప్పుడే పరమశివుడు ప్రత్యక్షమై ఆగు కన్నప్ప అని అతని ఆపాడట. తన కన్నులని శివుడికి అర్పించిన మహాభక్తుడిగా భక్త కన్నప్ప ప్రసిద్ధి చెందాడు. గాలి కనిపించదు, కానీ ఇక్కడ శివుడి మహిమ అనుభూతి అవుతుంది. శాస్త్రాలు తెలియకపోయినా భక్తి ఉంటే చాలనే చెప్పిన క్షేత్రం. రాహుకేతువులకే ఆశ్రయం ఇచ్చిన క్షేత్రం. జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారి క్షేత్రం. భక్త కన్నప్ప భక్తిని ప్రపంచానికి చూపించిన క్షేత్రం. అదే మహిమాన్వితమైన శ్రీ కాళహస్తేశ్వర క్షేత్రం. నెక్స్ట్ వీడియోలో జ్ఞానప్రసూనాంబ కాళహస్తేశ్వర స్వామి ఆలయంలో జరిగే రాహుకేతువుల పూజా విధానం తెలుసుకుందామండి. అలానే మీరు శ్రీ కాళహస్తేశ్వర ఆలయానికి వెళ్ళి ఉంటే మీకు జరిగిన అనుభవాన్ని కామెంట్లో పంచుకోండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ముకుందా వ్లాగ్స్.